ఆహా ఓహో ఆహా ఓహో అనుకుంటే తినాలనా? అదిరిందా? కర్ణాటక స్పెషల్ చాప అంటే చూడు నా కాళ్ళ జోసు పెరిగిందో. ఇప్పుడు వీడియో కాల్ వచ్చింది. షాప్ బాగుంది, టేస్ట్ బాగుంది, మళ్ళీ ఇంకోసారి అడగాలని. నా ముక్క అంటే చూడండి, ఇక్కడ నేనేదో చాప ముక్క తిందామని వస్తే ఏం బంగారం మరి ఎంత అన్యాయం సరే. కొంతమంది అటు కాదు వీడియోలు చేసి అది ఎట్టున్నా కానీ చేసి బాగుందని అట్లా పడేసిపోతారు. మనం అటు కాదు ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినాలి అందరూ. అవును, అద్దరిపోనుంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు అసలు లేవు. నేను చెప్తాను 2 వీడియోస్ నేను చెప్తాను. సరే చెప్పు మమ్మీ. వేడి వేడి అన్నంలో చేపల పులుసు మమ్మీ, కలుపుతుంటేనే చేపల పులుసు అంత మంచి అరమ వస్తుంది అనమాట. అబ్బాయిలు రెండయ్యా కోసి కారం పెడతా. చూడండి ఈరోజు మన ఛానల్లో మైసూర్ జిలేబీ చేప మామిడికాయ 2 కలిపి కూర వండుతాను. చూడండి ఎలా వండుతాను. హాయ్ మమ్మీ. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను ఏం చేస్తున్నానంటే ఫిష్ మామిడికాయ కర్రీ. అబ్బో, చేపలు మామిడికాయగా? మామిడికాయ వేసి చేపల కూర చేస్తాను. అన్నమా సంగట? అన్నమే. అన్నము చేపల కూర మామిడికాయ వేసి. అది ఏం ఫిష్ అనుకుంటున్నావు? మైసూరు జిలేబీ అంట. ఓహో, మైసూర్ జిలేబీ చేప. ఫస్ట్ టైం వింటున్నా మమ్మీ. అవును, గండిలాగా రవ్వలాగా బంగారు తీగ అవి 3 ఉన్నాయి చూడండి. అవి 3 లాగానే ఉంటది. అది కూడా అదే జాతి అన్నమాట. అదే జాతికి చెందింది. ఆ గట్టి చేప జాతికి చెందింది. అడిగిన వాళ్ళని అడిగితే ఏం చేప అంటే మైసూర్ జిలేబీ అని అన్నారు. ఓకే, మైసూర్ జిలేబీ నేను ఎప్పుడు వినలేదు, తినలేదు కూడా. అవునవును ఉంది. ఓకే, అయితే ఈ రోజు పూర్తిగా ఆ మైసూర్ జిలేబీ ఎలా వండాలో ఎలా ఉంటదో అంతా వీడియో చేసి చూపెట్టి మమ్మీ. మొత్తం వండే కానించి తినే కానించి అంతా చూపిస్తాను. ఓకే, వచ్చారా? వచ్చినాం మమ్మీ. ఫస్ట్ మనము కళాయి పెట్టుకున్నాం. మంచిగా స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకొని మంచి కళాయి పెట్టుకున్న పొయ్యి మీద. ఓకే, ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. ఓకే, సో మరి చేపలు చూపెట్టి మమ్మీ. ఉల్లిగడ్డ వేసి, ఉల్లిగడ్డ ఎక్కుతుంటే మనకు టైం పడుతుంది కదా. ఉల్లిగడ్డ ఎక్కుతుంటే చేపలు చూపిస్తా. మంచిగా కళాయి కాగిందండి. ఆయిల్ వేసుకుందాం. 150 గ్రాములు ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఫిష్లో ఏం ఆయిల్ లేదు. ఫిష్ కర్రీలో కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు కర్రగంటి పెట్టి తిప్పుకుందాం. నాన్ స్టిక్కి కర్రగంటే ఇంకా ప్లాస్టిక్ గంటలే పెట్టుకోవాలి. ఇది వేగుతూ ఉంటుందండి మంచిగా ఉల్లిగడ్డ. ఇప్పుడు మనము ఏం చేసుకుందామంటే ఫిష్లు ఇంకా చూపించలేదు మీకు. ఫిష్ చేపలు చూపెట్టి మమ్మీ ఫస్ట్. ఇక చూడండి, హియర్ కమ్స్ కొత్త పేరు, కొత్త చేపలు. మైసూరు జిలేబీ. సమోసా లేదా మరి? సమోసా లేదు, మైసూరు జిలేబీ అంటే. అబ్బా ఎంత బాగుందో తెలుసు. ముక్కలు తీయకుంటాయి ఇవి జిలేబీ లాగా? తీయకుండవు, కమ్మకుంటాయి. అవునా? పేరే. ఇప్పుడు ఒకసారి కడుక్కున్నా నీళ్ళు పోసి. చూడండి మైసూరు జిలేబీ. ఇవి మీ ఊర్లో మీకు దొరుకుతాయి అండి? అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు ఉంటాయి. మోస్ట్ అక్కడ కూడా దొరుకుతుండొచ్చు, కాకపోతే వీటి పేరు వేరే ఉంటాయి. వీటిని ఏమంటారు మీ ఊర్లో కామెంట్ చేసి చెప్పండి. సరే అయితే కడిగే మమ్మీ. ఇప్పుడు ఒక 4 స్పూన్లు దాకా కళ్ళు ఉప్పు వేసుకొని మంచిగా కడిగి 4-5 సార్లు కడుక్కొని మంచిగా వడపెట్టుకోవాలా. వడకట్టుకోవాలా. అంటే జలిగి నీళ్ళు లేకుండా, నీళ్ళు రాకుండా. అవునవును. ఇప్పుడు ఉప్పు వేసి కడుగుతున్నావా? ఉప్పు వేసుకోవాలి. పసుపు ఏమైనా? వద్దు, అవసరం లేదు. వేసుకోవద్దు. వేసుకునేటోళ్ళు పసుపు, నిమ్మకాయ అన్ని వేసుకోవచ్చు. కానీ ఫిష్ నీసు వాసన లేదు, భలే ఉంది. అవును, అసలు నీసు వాసన లేదు. అందుకని ఉప్పు వేసి కడుక్కుంటే చాలు. సరే. అబ్బా ముళ్ళు గుచ్చుకున్నాయి. అయ్యో ముళ్ళు ఉన్నాయా? అరే అబ్బా మమ్మీ, యూట్యూబ్ లో కాపీరైట్ స్ట్రైక్ పడిద్ది మా. తీసి కడుక్కున్నామండి, అయిపోయింది. 4 టైం కడిగేసిన. బాగా నిగలాడ వచ్చేటట్టు కడిగే మమ్మీ. నిగలాడేటట్టే మంచిగా పౌడర్ వేసుకొని బొట్టు కట్టి కూడా పెట్టుకొని వస్తాయి. అవునా? అంత వద్దులే మమ్మీ. వద్దా? అంత వద్దులే. కాదు మమ్మీ, పైన చూడు అంత ఎట్లుందో పొలుసు. అవునవును ఉంటుంది. ఇంకా పొట్టు తీసినా కూడా అట్నే ఉంటుంది, పులుసే ఉంటుంది. అంటే కొంతమంది తోలు తీపిస్తారు, కానీ మనం తోలు తీపేం కదా. అట్నే బాగుంటుంది, తోలుతోటే బాగుంటుంది. ఈసారి ప్లేట్లో వేస్తా. ఓకే, ఎప్పుడు జలిగి నీళ్ళు వేస్తానా? ఇప్పుడు టైం లేదు, ఉల్లిగడ్డ ఏగుతుంది. అవునవును, సిమ్లో పెట్టేస్తా. సిమ్లో పెట్టిన నిదానంగా వేస్తా. ఇవాళ ప్లేట్లో పెడతా. చేపలు చూడడానికి మాత్రం మంచిగా గట్టిగా దృఢంగా మంచిగా అనిపిస్తుంది మమ్మీ. అవునవును, కొవ్వు లేకుండా మంచి కండబట్టిన చేపలు ఇవి. ఎంత బాగుందో. అవును, ఎంత అయిందని చెప్పలేదు ప్రైస్. కేజా 250. 1 కేజీ వచ్చి 2.5 కేజీ. 2.5 కేజీ అంటే దగ్గర 650 చిల్లర. 650 చిల్లర అయింది. ఒకటే చేప.
ఒక్క సింగిల్ చేప ఇదంతా? సింగల్ చేప 2 కేజీల 2.5 కేజీ ఉంది. అదే నేను చేపలు కొట్టుకొచ్చింటే చేప నుండి చూపించాను. అవును, అందుకే ఇప్పుడు చేపలు నువ్వే తేవాలి నవీన్. అప్పుడప్పుడు నేను తెస్తాను వీలైతే. సరే చేపలు కడిగేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మా మమ్మీ ఉల్లిగడ్డ ఏగింది మమ్మీ? ఏగిందా? ఇంకా ఏగల, ఇంకా ఇది మంట పెంచుతా. పెంచేసా. ఇట్లా తెల్లంగా ఉంది కదా, ఇట్లా ఉండకూడదు, ఎర్రగా కావాలా. అంటే బొరుజుండ బట్టి కనపాలి. అవునవును, బొరుజుంది గట్ట కనపడలే. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది మామిడికాయ. మామిడికాయ పండమ్మ, మామిడికాయ మరి ఎల్లోగా ఉంది కొద్దిగా, అట్నే ఉంటది. ఓకే, అంటే మామిడికాయ ముక్కలు కోసి పెట్టుకుంది మా మమ్మీ. ఇట్లా బారుగానే ఉండాలండి, ఎందుకంటే మనం తర్వాత తీసుకోవాలా. అదే సన్నకు వస్తే మెల్ట్ అయిపోతాయి, కరిగిపోతాయి. కూరలు కరిగిపోతే బాగుండదు. అవును, ఇప్పుడు మనం తినాలనుకుంటే అంత వేసుకొని కలుపుకోవచ్చు, వద్దనుకుంటే సైడ్ పెట్టుకోవచ్చు. అందుకని పొడుగ్గా ఇట్లా వేసుకోండి. సో వేసుకొని ఈ రోజు చేస్తాం అనమాట. మామిడికాయ చేపల కూర. అవును, ఇదేం వల్ల ఉపయోగం ఏంది? టేస్ట్ బాగుంటది పులుపులుగా. ఓహో, చేపల పులుసు వేస్తావు మళ్ళా? పులుసు వేయాలా? అది కూడా వేస్తావు, ఇది కూడా వేస్తావు? అవునవును, అది వేస్తే అచ్చం ఈ పులుసు చేపల కూర సరిపోదు. ఇంత ముందు ఒకసారి వీడియోలో చేసినాం మమ్మీ మామిడికాయ. అవునవును, చాలా రోజులైంది. ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ. అవును, ఇదేంటి మొన్న విజయవాడ నుండి మా అత్తయ్య గారు పంపించిన మామిడికాయ ఏంది? కాదు, వాళ్ళు పంపించింది, మీ అత్తగారు పంపించింది పండ్లు కదా, ఇది పచ్చిది. సరే, ఈ వంట వీడియో మొత్తం ఎంతసేపు పట్టిద్ది చేయడానికి? హాఫ్ అన్ అవర్ అంతేనా? అంతే. ఓకే, డన్. చూడండి, ఈ విధంగా ఎర్రగా ఎగాల ఉల్లిగడ్డ. ఓకే, ఇప్పుడు మనం అల్లం వేసుకోవాలా. ఏ మాత్రం పచ్చిగా ఉండకూడదు ఉల్లిగడ్డ, చేపల కూరలకైతే మరి ఇంకా. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోవచ్చింది మమ్మీ. రేపు నాకు మళ్ళీ నాకు ఇదే పని. కేజీ అల్లం వెలవాలా, 6 కేజీ ఎల్లిపాయలు వెలవాలా. నేను నా కోడ ఉంచుకుంటాంలే. 15 రోజులు వస్తుంది నీకు ఎట్లేదన్నా? అంటే 1.5 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 15 రోజులు వస్తుంది. అంటే నెలకి 3 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగిస్తున్నాం అన్నమాట. అందుకే ఎంత ఆరోగ్యంగా ఉంటాం. అంతేలే, ఆరోగ్యం చాలా మంచిది. ఇది అల్లం చూడు ఎంత బాగుందో, అడుగు చూడు, సాఫ్ట్ గా నాన్ స్టిక్ కదా, పైగా నూనెలో ఏగుతుంటది. కొంతమంది కొంచెం వేసుకుంటారు నవ్వి, నాకు చాలా మంది తెలుసు. ఇగో ఇంత వేసుకుంటారు, అట్లా వేసుకోకూడదు, మరింత వేసుకోవాలా. నాన్ వేసుకోవాలి అల్లం. అవును, ఏమో ఒక్కొక్కరి ఇష్టం, ఒక్కొక్కరు రాగుంటది. అదే అందరికి మనం చెప్పలేము కదా. ఇది మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. మరి చేపలు వెయిటింగ్ చాలా సేపటి నుండి ఎప్పుడు చేయాలా? వెయిటింగ్ చేయాలి. కూర నాదే గానీ మీరు నన్నే పక్కన పెట్టినరా అని అంటున్నారు. అవునవును, కొంచెం పచ్చివాసన పోతే ఇంకా వాటిదే కదా పని అంతా. అంతేనా? సరే, అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ చేపలు వేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్ చేపలేనా? ఎప్పుడైనా పులుసు వేస్తా కదా, ఈసారి చేప బాగా గట్టిగా ఉంది, అందుకని డైరెక్ట్ గా తాలింపులో చేపల ముక్కలు వేసేస్తాం. పులుసు అంతా పెట్టిన తర్వాత వేసిందని ఇంత ముందు. అవునవును, ఇప్పుడు డైరెక్ట్ గా ముక్కలు ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ లోనే వేసేస్తాం. ఓకే, టోటల్ 2.5 కేజీల మైసూర్ జిలేబీ చేపలు. అవును, చూద్దాం మరి ఈ వీడియోకి ఎంతమంది కామెంట్ పెడతారో, ఈ చేపలు ఎంతమంది తెలుసో, వాళ్ళ ఊర్లో ఏమంటారో కామెంట్ పెడతారో మన వాళ్ళు. చూద్దాం. ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసి కడిగినా కాబట్టి కొంచెం ఉప్పే ఉంటుంది, తర్వాత చూసుకుందాం తక్కువ ఉంటే. 2 స్పూన్లు పసుపు, 2.5 పసుపు. కొద్దిగా అన్ని కొంచెం ఎక్కువే పడతాయండి చేపల పులుసుకి. అందులో ఉంది మమ్మీ స్పూన్, ఇందులో ఎక్కుతా ఉందా? అందులో ఉంది. 5 స్పూన్లు కారం అండి. మంచిగా నేను పట్టుకున్న కారమే. అవునండి, మొన్న చెప్పింది కదా వీడియోలో మా మమ్మీ ఎండుమిరపకాయలు తీసుకొచ్చి, ఒక సగం బస్తాకి ఎండుమిరపకాయలు తీసుకొచ్చి ఒలిచి మమ్మీనే పట్టి పెట్టుకున్న కారం పొడి. అవును, సూపర్ గా ఉంటుంది. ఎటువంటి మిక్సింగ్ ఉండదు, కల్తీ మిక్సింగ్ ఏమి ఉండవు అన్నమాట. అవును, చూడండి రంగు ఎట్లా వచ్చింది అప్పుడే, అద్దరిపోయిన రంగు మమ్మీ. పసుపు కారం పడితేనే కూర కళ. అవును, ఇంకెక్కువ కెలబెట్టద్దండి. ఇప్పుడు టక్కున మనం పులుసు పోసేసుకుందాం. ఇప్పుడు పులుసు పోసేస్తా, పులుసు చేస్తా. ఇంకా తీసుకురాలే, మర్చిపోయిండా. పులుసు తీసుకొచ్చినావు మమ్మీ? ఇదేమి ఫ్రిడ్జ్ లో పెట్టున్నావా? అవునవును, ఎప్పుడు గుజ్జు ఉంటది కదా, ఇట్లా గుజ్జు ఉంటేనే మనం ఎంత కావాలంటే అంతనే పోసుకోవచ్చు అనమాట. అవునులే, అంత చాలు. చేపల మీద మంచి పులుసు పడ్డది. ఒకసారి ఇట్లా అనుకొని ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకుందాం. ఫిష్ కదా, ఎక్కువ వాటర్ ఏం పట్టదు, అంతే చాలు. ఫిష్ చాలా తొందరగా ఉడికింది, చికెన్ అంత లేట్ కూడా పట్టదు, తొందరగా ఉడుకుద్ది. చాలా తొందరగా ఉడికింది. అవును, ఇంకా సాఫ్ట్ కోవు లాగా ఉండే చేపలు అయితే ఇంకా తొందరగా, అది ఇంకా తొందరగా ఉడుకుతాయి. పులుసు పడంగానే రెడీ అయిపోయినట్టే కనిపిస్తుంది. అవునవును, అట్నే ఉంచు, కట్ చేయకు. ఓకే, ఇప్పుడు మనము హియర్ కమ్స్ మామిడికాయ స్లైసెస్ వేసుకుందాం. వేసి
ఒకటే పీసు సన్నగా చేసాను అనమాట. ఎందుకట్లా? అయ్యేది అట్లా మిగిలింది పక్కకి చేస్తే బాగానే ఉంటది. అవునా? ఇవన్నీ తీసేస్తాము. ఇవి కూడా కరుగుతాయిలే మంచిగా. కరిగిపోతాయి. ఆ ముక్కలు మంచిగా కరిగి అవునవును పులుపు వస్తుంది ఇంకా మంచిగా చేపల ముక్కలకి. అవునవును. ఇంకా మంచిగా ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే, అంతే అయిపోయినట్టే. 15 నిమిషాలు. అంతలో అన్నం చేసేస్తావా? అన్నం పోయింది పెట్టేసి ఉండా. ఓకే, అంతే. ఇంత సింపుల్ అన్నమాట వంట. చేపల కూర చాలా సింపుల్. జస్ట్ అట్లా చిటికలో. ఆ ఉల్లిగడ్డ ఏగేంత టైం కూడా పట్టలేదు మమ్మీ కూర వండడము. అవును కదా, అవును. ఎంత తొందరగా అయిపోయింది. ఇంకా ఒక ఎంత 10 నిమిషాలు ఉడికేది. 15 నిమిషాలు. 15 నిమిషాలు ఉడికితే కూర రెడీ. ఆడి ఉడుకు పట్టింది ఇటు పక్క. అవును, మూతేసుకుందాం. వేసే మమ్మీ. సరే చాలా ఉండాలి. హాయ్ డాడీ. డబ్బులు పంపిస్తారంటే వద్దు బస్తాయంటే బస్తా. ఏమైంది డాడీ? ఏం బస్తా గురించి అంటున్నావు? శనక్కాయలు పెద్ద బస్తా పంపిమని చెప్పిన వాడిని అక్కడ యాదగిరి నుంచి. ఏంది ఇప్పుడు శనక్కాయలు తీసుకొచ్చినవా? ఏదే? ఇదంట బస్తా. ఓహో, ఇదంట బస్తా. యాదగిరి నుండా? ఎవరు యాదగిరి నుండి? గుల్బర్గ్ నుండి తెప్పిస్తున్నావా? ఓహో, ఓపెన్ చేయడాడు చూద్దాం. పెద్ద బస్తా పంపిరా, ఛార్జ్ కావాలని పెట్టుకుంటాను, డబ్బులు ఉప్పు కావాలంటే ఇస్తాను అంటే వద్దు 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 వద్దు. ఇవన్నీ తాళి అన్నీ ఉన్నాయి. తాలకాయలు అంత మంచి కాయలేం కాదు, క్వాలిటీ కలరే కాదు. సుమారైన కాయలు అంత పెద్ద గింజ ఉన్నట్టు కూడా లేదు. ఏది పగలొట్టి చూడండి. లేవు, అంత తాలకాయ. సుమారుగా ఉన్నాయి గింజలు. మామూలు తినొచ్చు ఉడకబెట్టుకొని. పచ్చికాయలు కాదు, ఉడకబెట్టుకొని వేయించుకొని. ఇప్పుడు ఏం చేసినావమ్మా? మూత తీసి చూసినంత. ఎందుకు మూత తీసి ఎందుకు చూసినంటే కాదు, వంట చేసి చూపియమంటే నువ్వు మధ్యలో మాకు తెలియకుండా నువ్వు వంట ఎట్ట చూసినావు? అయ్యో, మూత తీసి చూసినంతే. మరి అంటే మోసం చేద్దాం అనుకుంటున్నావు వ్యూవర్స్ చూడండి, మనకి తెలియకుండా కూర కలబెట్టి వచ్చింది మమ్మీ. ఇట్లా మూత తీసి చూసిన కలబెట్టలే. కలబెట్టకూడదు, చేపలు కదా కలబెట్టకూడదు. మూత తీసి అట్లా చూసి చూసిన అంతే. చూడండి గుమ్మగుమ్మలాడుతుంది కూర. అసలు వ్యూవర్స్ పర్మిషన్ లేకుండా నువ్వు కూర ముట్టుకోవడానికి లేదు మమ్మీ, వాళ్ళకి చూపించే తీయాలన్నమాట. అట్లా కూడా దిగుడు అంటవా? అట్ట కూడా దిగుడు. సరే సరే, ఇట్లా చేస్తే నీకు కొత్త సబ్స్క్రైబర్స్ రారు. మరి చెప్తాను, నేనేం చేయలేదు, మూత తీసి చూసిన అంతే. అదే మరి ఏం చేయలే, ఏం కలపలే, ఏమేయలే. సరే, వీడియో కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మరి కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా మమ్మీ ఛానల్ ని సపోర్ట్ చేయండి. త్వరలో 10,000 సబ్స్క్రైబర్స్ అయితే మంచి ఐస్ కేక్, కూల్ కేక్ కటింగ్ చేద్దాం. కూర ఇంకా అయిందా మరి? ఇంకొక 5 నిమిషాలు. 5 మినిట్స్ అంతేనా? మామిడికాయలు కూడా ఉడకాలనా? అవునవును. ఓకే, డన్. ఇంతలోకి మనము మసాలా పట్టుకొద్దాం. సరే, మసాలా పట్టుకోవడం ఎలాగో చూపెట్టు. మరి ఏమేం కావాలి చూపెడతా. భవానీ రామ్మా, ఇప్పుడు వచ్చిందా మా భవానీ? లేట్ అయింది, రెడీ వచ్చేసరికి లేట్ అయింది. రామ్మా. రా బంగారం. ఏంటి బంగారం ఇంత లేట్ అవా? లేట్ అయింది. నువ్వు లేకుండా అసలు వీడియో కలయలేదు బంగారం. హాయ్ బంగారం. సూపర్ సూపర్. ఇప్పుడు వీడియో కాల్ వచ్చింది. నా బంగారం రెడీ వచ్చేసరికి వీడియో లేట్ అయిపోయిందండి, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం నుండి తొందరగా వస్తుంది. బంగారం నీకోసం వండుతుంది బంగారం. మామిడికాయలు వేసి అది చేప మైసూరు జిలేబీ అంట బంగారం. నేను కూడా ఎప్పుడు తినలేదు. ఎవరి కోసమా నువ్వు వంట చేసేది? నా కోసమా, నీ కోడల కోసమా? మా కోడల కోసం. ఓ అమ్మ, చూడండి. అందుకనే అబ్బాయిలు పెళ్లి చేసుకోకండి అయ్యా, మిమ్మల్ని వదిలేస్తారు, కోడళ్ళనే చూసుకుంటారు. ఆ ముదొకటి గుర్తొచ్చింది మమ్మీ. అబ్బాయిలు రండి అయ్యా, కోసి కారం పెడతా. మసాలా పెట్టు ఒక రవ్వ. చూడండి, మెంతులు వేసుకున్నాను. చేపల కూరలో మెంతులే వేసుకోవాలా. అవును మమ్మీ, ఎందుకు మెంతులు వేస్తారు? మెంతులు ధనియాలు వేస్తారు, అదే టేస్ట్ అనమాట. అదే ముఖ్యమైన మసాలా అన్నమాట. కొంచెం లైట్ గా తేకగానే ఇప్పుడు మనం ఒక పిరికడన్ని ధనియాలు వేసుకోవాలా. ఓకే, దాన్ని అట్లా వేయించుకొని తర్వాత ఏం వేసుకోవాలా? ఇంకా మిక్సీ పట్టుకోవటం, ఇంకేం వేసేది లేదు. అంతే, ఈ రెండే మెంతులు ధనియాలు రెండు కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టేసి. ఎల్లిపాయలు కూడా ఇవా? ఎల్లిపాయలు మిక్సీలో ఎల్లిపాయలు వేస్తా. అదే మిక్సీలో ఎల్లిపాయలు వేస్తా. కొంతమంది చేపల కూరలో ఉల్లిగడ్డ గుజ్జు, టమాటా గుజ్జు అవన్నీ వేస్తారు. వేయకూడదు, రుచి తప్పిపోద్ది. అవునవును, అయ్యన్ని వేయకూడదు. ఎట్లా ఉండాలి అట్లనే ఉండాలి. అవును, ఎంత సూపర్ గా స్వచ్ఛమైన కూర. అవును, ఉంటది. ఇట్లా నెల్లూరు చేపల పులుసు కూడా కొంచెం ఇదే రకంగా ఉంటది కదా, అట్లనే ఉంటది.
భవాని కొత్తిమీర తీసుకొచ్చి కడిగి తరిగి పెట్టమ్మా. కట్ చేయి బంగారం కొత్తిమీర. అత్తయ్య మామిడికాయ ముక్కలన్నీ బావకి, చేప ముక్కలు మనక. అవును, మామిడికాయ ముక్కలు మామయ్యకి, మామయ్య కాదు బావకి. అబ్బా ఇదేదో బాగుంది స్కెచ్. అమ్మ ఇద్దరికి వేయాలా? మామయ్యకి బావకి మామిడికాయ ముక్కలు, మన ఇద్దరికి చేప ముక్కలు. కాదు అట్లీస్ట్ కెమెరా ఇంత కష్టపడి తీస్తుంటాను కూడా పాపం మన కనుకరించలేదు కూడా లేదా? ఏం లేదు, మాకు మామిడికాయ ముక్కలు మీకు చేప ముక్కలు. ఆ మామిడికాయలు చేపల ఫ్లేవర్ లో ఉడికి కమ్మగుంటాయి. మామిడికాయ ముక్కలు 5 తినండి మీరు. అబ్బా ఎందుకులే ఇంక అవి కూడా మీరే తినండి. నెక్స్ట్ వద్దులే మామిడికాయ ముక్కలు తింటా అట్లీస్ట్. సరే మరి. కొత్తిమీర కట్ చేసింది మమ్మీ, ఇప్పుడు కూరలు వేసేయాలా? వేసేయండి. అబ్బో కూర భలే గుమగుమలాడుతుంది కదమ్మా. ఏంటో గుజ్జు భలే ఎలా అద్దరిపోనుంది చక్కగా. నీళ్ళే లేవు మాకు గుజ్జు. ఇంకా మసాలా వేసేసరికి ఇంకా చిక్కగా అవుతుంది. అవునా? మసాలా కూడా పట్టుకుందామండి. పట్టుకో మమ్మీ. అంతే, రెండే కదా. ఏంటి, మెంతులు ధనియాలు. ఓకే, అవి మెదిగినాక తెల్లగడ్డలేస్తా. ఓకే అంతే, సింపుల్ మసాలా. ఓకే మమ్మీ. నువ్వు కొత్తిమీర వేసేయమ్మా. సరే అత్తయ్య. నేను మమ్మీ పాపం ఏం మమ్మీ చెమటోర్చి కష్టపడుతున్నావా? అవును, నేను ఎన్ని రోజులు మంచిగా ప్యాకెట్ మసాలా వేస్తున్నా శుద్ధంగా. మన వాళ్ళందరూ 10 రూపాయలు తీసుకొచ్చేది ఆచి మసాలా వాళ్ళ దగ్గర లక్షలు ప్రమోషన్స్ తీసుకునేది. చేస్తుంటే హోమ్మేడ్ మసాలా వేయండి, హోమ్మేడ్ మసాలా వేయండి అన్నారు. అందుకని ఏం చేయాలి, మళ్ళీ ఎల్లిపాయలు వేసుకొని మసాలా వేసుకొని పట్టుకొని హోమ్మేడ్ మసాలా వేస్తా ఉంటా. వాళ్ళు కూడా మంచిగా చెప్పారు. అవును, వాళ్ళు కొంతమంది కామెంట్ పెట్టిన కామెంట్ అసలు మా మమ్మీకి ప్యాకెట్లు ఉపయోగించడమే మానేసింది. ఏమన్నారమ్మా, నువ్వు మసాలా పట్టి ప్యాకెట్లు ఇవ్వకన్నారు, మీరు ఎప్పుడు ఇవే చేస్తున్నారు అనేసరికి ఇంకా మా మమ్మీ ఎప్పుడు ఇంట్లో హోమ్ మేడే. మా మమ్మీకి యాక్చువల్లీ తెలుసు అన్ని రకాల మసాలాలు చేయడం తెలుసు, కాకపోతే చాలా మంది వాటికి అలవాటు అయిపోయారు. అవును, వాటికి అలవాటు అయిపోయి ఇంకా 10 రూపాయలకి వస్తుంది కానీ ఇంకా అవును. కాకపోతే మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కదా బంగారం, వంటలు ఎలా చేయాలో అనేది చెప్తాం కాబట్టి మనం తప్పకుండా హోమ్ మేడ్ మసాలాలు ఉపయోగిస్తే చాలా మంచిది. సో ఆ విధంగా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బంగారం కొత్తిమీర వేసే బంగారం ఇప్పుడు. సరే బాబా. మమ్మీ లాస్ట్ టైం వీడియోలో నువ్వు పాడిన పాట చాలా వైరల్ అయిపోయింది మమ్మీ. అవునా? చాలా మంచిగా పాడినావు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ పాట పాడతావు మరి? ఎప్పుడంటే అప్పుడు ఎక్కడనే ఉంటాయి కదా పాటలు. రెడీగా ఉంటాయా గొంతులో గంటసాలకున్నట్టుగా? అవును. అబ్బో చాలా పాటలు వచ్చు. నేను చెప్తానులే, ఎన్నో పాటలు వచ్చు. ఏం బంగారం నువ్వు కూడా పాడొచ్చు కదా మరి ఏమైనా? మొన్న నేను పాడిన పాట అంతా మన నవ్విని కట్ చేసి కొంచెం వేసిండండి. అంటే క్యూట్ గా ఉండాలండి, లేక అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అంతే. అదే. సరే నెక్స్ట్ టైం ఇంకో పాట పాడు, పెడతా ఇంకా లెంత్. పెడతా. మా మమ్మీ ఏ పాట పాడాలో కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి, నేను అదే పాట పాడేస్తా. ఓకే డన్ మమ్మీ. ఓకే, మసాలా రెడీనా? మసాలా రెడీ. చూడండి హోమ్ మేడ్ మసాలా. మంచిగా ఎన్ని ధనియాలు మెంతులు మెదిగిన తర్వాతనే మనం ఎల్లిపాయలు వేసుకోవాలా. మెరక ముందు వేసుకుంటే మెరగవు. మంచి పొడి అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకొని పట్టుకోవాలి లాస్ట్ లో. అవును, లాస్ట్ లో ఎల్లిపాయలు వేసుకోవాలి. అవును. ఓకే డన్. వేసారా కొత్తిమీర? వేసేసాం మమ్మీ. ఓకే చూడండి లైట్ గా. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ మసాలా వేసుకుంటున్నాము. వేస్తుంటేనే గుమగుమ మమ్మీ, అసలు మసాలానే మంచి స్మెల్ వస్తుంది. అట్లా మంచి స్మెల్ చాలా ఇది ఉంటుంది కానీ వేయనండి, వేయను. ఇంకా దేవుడికి వదిలేస్తుంది అంతే, కడిగేసేస్తాం పాడేస్తాం. ఇంతే, ఇట్లే అనుకోవాలా. పైన కలిసిపోద్ది అంతలోపే, కలిసిపోద్ది. ఇంకొక ఉడికే అదే అంతే, అయిపోయాయి. వైట్ రైస్ లెక్కి దంచుకోవాలా. వేడి మైసూర్ జిలేబీ కర్రీ రెడీ. ముక్కలు మీకు, మామిడికాయ ముక్కలు మాకు అర్థమైపోతుంది. ఇట్లా అనుకుందామండి ఒకసారి. నేను ఎప్పుడు అనలే అట్లా అంటుండా. అవును, చాలా మంది అట్లా అంటారు మమ్మీ. చాలా మంది అంటారు, నేను అనలేదు. చూడండి మైసూర్ జిలేబీ చేపల కర్రీ రెడీ. ఇక మనం వడ్డించుకుందాం. మమ్మీ నోరు ఊరుతుంది, తొందరగా వడ్డించే తిందాం. అవును పదండి, అయిపోయింది కూర రెడీ. మమ్మీ ఇంకా వడ్డించే మమ్మీ. భోంచేద్దాం రండి. అరిటాకులు మామూలు ఉండకూడదు మరి. లాస్ట్ మన వీడియో విజయవాడ మ్యాంగోస్ వీడియోస్ కే అద్దరిపోయి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి ప్రతి వీడియోకి ఇంకా సూపర్ బెటర్మెంట్ చేయాలని. అరిటాకులలో మైసూర్ జిలేబీ చేపల కూర చూసారా? వాడు కూడా అంటాడు బాగా తింటే మళ్ళీ ఒకసారి మళ్ళీ అడగాలని అంటాడు వాడు. అవునా? చేపలు కొట్టాడు. మేమిద్దరం వెళ్ళింది బండి మీద పోవాలి కదా. మైసూర్ జిలేబీ మమ్మీ. డాడీ చూడు మైసూర్ జిలేబీ అంట. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అందుకే మామిడికాయ ముక్కలు అన్ని మా ఆయనకి వేస్తా. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం,
అందుకే మామిడికాయలు. మామిడికాయ ముక్కలు డాడీకి వేసినవా? మామిడికాయ ముక్కలన్నీ మా ఆయనకి వేస్తా, చేప ముక్కలన్నీ నాకు. మమ్మీ కూర మాత్రం అద్దరిపోయింది మమ్మీ చూడడానికి. మామిడికాయ ముక్కలు వేసి అవును, గట్టి చేప కూర, మంచి కండబట్టిన చేప కూర. ఇక్కడే ఎక్కడ వేసాను బావా? ఇక్కడ గుంట చేసే. అవునా, గుట్ట చేసుకున్నాడువా? తినే టేస్ట్ ఎట్టుంది చెప్పు డాడీ. కాలుతుంది మైసూర్ జిలేబీ. వేసుకో మమ్మీ, నువ్వు కూడా వేసుకో మరి. మొత్తం తనకే వేస్తాను, నువ్వు తింటారు కదా, ఇద్దరు తింటారు కదా, చారు వేస్తుండ. వేసేసి ఇప్పుడు నేను వేసుకుంటా. కర్ణాటకలో ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అరిటాకుల్లోనే పెడతారు. అవును కరెక్ట్. మన దగ్గర ఇస్త్రాకులలో పెడతారు కానీ అవును అన్ని అరిటాకులే. అవును, ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ శాతం అరిటాకులు బాగా మెయింటైన్ చేస్తారు. అవును. హోటల్స్లలో కూడా అంతే, ఎక్కువ శాతం అరిటాకులు పెడుతుంటారు. ఇంకా తినండి, తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్పండి మరి. అబ్బా అసలు వీడియో చూస్తుంటేనే, అంటే వీడియో తీస్తుంటేనే నాకే నోరు ఊరిపోతుంది. ఇంకా తినేటోళ్ళకి మీకు ఎట్లా ఉండాలి? ఆహా ఆహా ఓహో ఆహా ఓహో అనుకుంటే తినాలనా? అట్నే ఉంది, అంత బాగుంది మరి. బా అదిరింది. అదిరిందా? అదిరింది. మరి అది కర్ణాటక స్పెషల్ చేప అంటే. అదిరింది చేపల కూర. చేప బాగుంది, టేస్ట్ బాగుంది, భలే ఉంది. వాడు అందుకని అన్నదే మళ్ళీ ఇంకోసారి అడగాలని. అవునా, అట్లా అన్నాడా? అన్నాడు. చేపలు కొట్టోడు కూడా అన్నాడంటండి, చేపలు అంత బాగుంటాయి అనేసి. సాధారణంగా వాళ్ళు చెప్పరు అట్లా, కానీ చెప్పిండు కావాలంటే తీసుకోండి అన్నట్టుగా అంటారు. కానీ అతను స్పెషల్ గా అంటారంట, ఈ చేప చాలా బాగుంటుంది తీసుకోండి అని. అవును, తినొచ్చి మీరు చెప్పాలి మళ్ళీ ఈసారి అని అన్నాడు. మీ ఊర్లో దొరుకుతుందేమో కామెంట్ చేసి చెప్పండి, మైసూర్ జిలేబీ. లేదా మీ ఊర్లో మీరేమంటారు కామెంట్ చేయండి. మెత్తం ఉడికింది, కొబ్బరి ముక్కలా కొడుతుంది. అవునా మమ్మీ? చూడు, కొబ్బరి ముక్కలాగానే. చూడండి ఎంత బాగుందో, ఎంత పుల్లగా ఎంత బాగుంది. ఉప్పు కారం మొత్తం పట్టి అసలు. అవును, పైగా మామిడికాయలు వేసింది కదా, చాలా బాగుంటది. 15 నిమిషాల్లో చేసేసింది అత్తయ్య. అవును అవును మమ్మీ, ఎంత సింపుల్ గా ఇంత టక్కుని చేసేసిన వంట. నేను అట్టెళ్ళికి వచ్చే లోపల అయిపోయింది. అవును, ఒకటే ఉంది. మా భవాన్ని వచ్చేసరికి వంట కూడా అయిపోయింది. అవును, అండ్ నేను కూడా అది ఉల్లిగడ్డ ఏగినంతసేపు కూడా అనిపించలేదు కూర. చాలా ఈజీ చేసేస్తాం మమ్మీ. ఎంతైనా నీ టాలెంట్ మమ్మీ వంట చేయడంలో, నీ తర్వాత ఎవరైనా అంత ఈజీగా ఏదో సింపుల్ గా ఏదో పానీపూరి తీసుకుని నోట్లో పెట్టుకున్నంత ఈజీ చేసేస్తావు వంట. బాగా చేసే వాళ్ళలో నేను కూడా ఉంటా. అన్ని పర్ఫెక్ట్ గా వేసిద్ది మళ్ళీ. అవును, ఉప్పు కారం మసాలాలు ఏది ఎక్కువ తక్కువ. ఇప్పటిదాకా ఎన్ని వంటలు చేసింది కదా, ఒక్కసారి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చే వంట చెడిపోయి అట్లా ఒక్క రోజు కూడా లేదు. ప్రతిసారి పర్ఫెక్ట్ వంట. కొంతమంది అట్లా కాదు, వీడియోలు చేసి అది ఎట్టున్నా కానీ చేసి బాగుందని అట్లా పడేసిపోతారు. మనం అట్లా కాదు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినాలి అందరూ. అవును, శుద్ధంగా చేయాల. చేప ముక్క భలే ఉంది. నేను అవునా, ఏది నేను కూడా చూస్తా ఎంత బాగుందో. నా ముక్క అంట చూడండి, ఎంత బాగా ఇస్తుంది మామిడికాయ ముక్క. నేనేదో చేప ముక్క తిందామని వస్తే ఏం బంగారం మరి, ఎంత అన్యాయమా? సరే నువ్వు ఇచ్చిన కదా నేను తింటలే నీకోసం. నేను కూడా మా ఇంటి చేసిందిలే. బా మంచిగా అద్దరిపోయింది కదా మమ్మీ మామిడికాయ ముక్క, పుల్ల పుల్లగా. ఏదో బాగా తింటా ఉన్నాడు. ముక్కలు బాగానే ఉంటాయి, మంచిగా ఉండే, మంచిగా ఉన్నాయి. రెడీ, థ్యాంక్ యూ. ముళ్ళు తక్కువ. మధ్యలో ముళ్ళే ఉంది. ఇంకొన్ని చేప ఒక మంచి సాఫ్ట్ ఉడికింది. మా కొవ్వు అంటే చేపలో కొవ్వు కనపడలేదు కానీ కొవ్వు లేదు, మంచి సాఫ్ట్ గా చూడు. ముక్కే తెల్లగా మెత్తగా సాఫ్ట్ అది ఒకలాగా. అవును బాగుంది. వా మమ్మీ, అదే మరి చెప్పేది. మళ్ళీ అల్లాలి ఇదే చేప. అందుకే ఆయన కొట్టాయని అన్నాడు. తిని చూసి మీరు మళ్ళీ అడుగు చూసుకోండి అన్నాడు. చేప భలే టేస్ట్ ఉంది మమ్మీ, సూపర్ టేస్ట్. చేప చాలా మంచి టేస్టీగా ఉందండి. ఈ చేప నేనైతే ఫస్ట్ టైం తింటాం మేమందరం కూడా. నేను ఫస్ట్ నుండి ఇంత రుచిగా ఉంటుంది అనుకోలేదు. చేప చూసిన కానుండి ఇంత మంచి రుచి ఉంటుంది అనుకోలేదు. అండ్ ఇంత ముక్క తిన్నా ఒక్క రవ్వ ముళ్ళు కూడా లేదు మమ్మీ. చిన్నపిల్ల కూడా చక్కలు పెట్టచ్చు. ఎన్నుములు కూడా తీసేస్తాను. అదట తీస్తారు చేస్తాను అన్నాడు, మేము వద్దన్నాము. అవునా, ఫస్ట్ ఇప్పుడు తినలేదు కదా ఈ చేపని. వెన్నుములు కూడా తీస్తా అన్నాడు. నేనే వద్దన్నా, వద్దు కట్ చేయమన్నా. ఆయన ఎరుములు మొత్తం తీసేసి పిసు మాత్రం ఇస్తాను, మంచిగా ముక్కలు చేసి అన్నాడు. ఎట్లా ఏమో ఎప్పుడు తీపిలేదు కదా, వద్దన్నాం ఇద్దరం. అవసరం లేదులే, బాగానే ఊడ వచ్చేస్తుంది. బాగుంది. వేడి వేడి అన్నంలో
ఆహా. చేపల పులుసు మమ్మీ కలుపుతుంటేనే చేపల పులుసు స్మెల్ అంత మంచి అరమ వస్తుంది అనమాట. అద్దిరిపోనుంది, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు అస్సలు లేవు. అవును. చేప రుచిలో ఒక ఎత్తు అయితే దాన్ని వండడంలో 2 ఎత్తులు ఉంది మమ్మీ నీ వంట. చాలా బాగా చేసినావు. ఇట్లా చేపల కూర లాగానే చేయాలా, అదేదో కూరలాగా చేయకూడదు. అవును, అదేదో కూరలాగా అసలు చేయకూడదు. అదే డాడీ ఏదో అనబోతుండు. చేపల కూర అదేదో కూరలాగా అనుకోవట్లేదు బ్రో. అంటే వేరే కూరలాగా చేయకూడదు, చేపల కూర ఆ టెక్నికే ఉపయోగించి అట్లే చేయాలా ఉపయోగించాలా అని. నవీనా మమ్మీ ముల్లే లేదు. బా, ఇంతలో ముక్క కూడా డైరెక్ట్గా తినేయచ్చు, ముల్లే లేదు. డాడీ పెట్టిన ఇంతలో ముక్క కదా, అవును, సాఫ్ట్గా వెళ్ళిపోయింది. సరేనండి, 1 minute. మా మమ్మీ చేసిన నేను చెప్తాను 2 వీడియోస్ నేను చెప్తాను. సరే చెప్పు మమ్మీ. సరేనండి, నేను చేసిన చేపల కూర ఏం చేప అంటే మైసూర్ జిలేబీ చేపల కర్రీ మామిడికాయ చేసిన సూపర్గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కొత్తగా చూసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోవాలి మనం. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ వెయిటింగ్ అనమాట. మీ చేతిలోనే ఉంది, అది కొత్తగా చూసిన వాళ్ళు మీ చేతిలో ఉంది. తొందరగా 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. సరే అండి, మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మంచి వంట వీడియో తోటి వస్తావా మమ్మీ? ఓకే, నెక్స్ట్ వచ్చేది మంచి వీడియో. టైం ఈ కామెంట్స్ చదవట్లేదు కానీ రిప్లై చేస్తున్నాం డాడీ. ఇంతకుముందు రిప్లై చేస్తున్నాం కదా కామెంట్స్, నవీన్ అక్కడ రిప్లై చేస్తాం. ఈ మధ్య ప్రతి కామెంట్స్ కి రిప్లై చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్. సింపుల్ అండ్ టేస్టీ వంట, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. సరే, టాటా, బాయ్ బాయ్ మమ్మీ డాడీ బంగారం అందరికి బాయ్, గుడ్ నైట్.